ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారం. ముందున్నటువంటి తెలుగు మిత్రులకు ప్రత్యేకంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ సభని ఇంత విజయవంతంగా హైదరాబాద్లో చేసుకుంటున్న పండగలాగా ఇక్కడ చేయడం చాలా బాగుంది. మీరందరూ ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ కోసం వచ్చారు అంటే నేను నిజంగా ఫస్ట్ డే స్టార్టింగ్లోనే రెండో ఈవెంట్ కింద డల్లాస్ నుంచి వచ్చి మన కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తూ ఉన్నందుకు ఒక తెలుగువాడిగా మనమందరం గర్వించాల్సినటువంటి ఒక రోజు. నృత్యం ఎంత ముఖ్యమైంది అని చెప్పడానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలుగులో ఒక పాటలో చెప్పారు, బ్రతుకు నిత్య నృత్యం అన్నాడు ఆయన. మనము లైఫ్లో చేసేటటువంటి విభిన్న భంగిమలని ఒక్కచోట చేర్చి మనల్ని నిజంగా రసచరిలో ఊయలూగించినటువంటి కళాకారిణులు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే తెలుగు కళల యొక్క గొప్పతనం అంతా ఎంత గొప్పది అనేది మనకు ఇక్కడ కళ్ళ ముందుకు వచ్చి ప్రదర్శన చేసినట్టు ఉంది. నాకు ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ముఖ్యంగా వనజ గారు ఏం చేశారంటే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖను ఆంధ్ర అసోసియేషన్ను ఇక్కడ జతగలిపారు. తెలుగు యూనివర్సిటీని ఒక సెంటర్ పాయింట్గా పెట్టుకొని అందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్. మనం భవిష్యత్తులో కూడా చాలా మంచి కార్యక్రమాలు ఇట్లాంటివి చేయాలి. నాకు బొంబాయిలో తెలుగు సభలు జరిగిన, ఢిల్లీలో తెలుగు సభలు జరిగిన విపరీతమైన ఆనందం. ఎందుకంటే హైదరాబాదులో లేని ఒక గొప్ప ఫీలింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కలుగుతుంది. విచిత్రం ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ఎంత చిన్న భాష కదా అని అనుకుంటూ ఉంటారు. తెలుగు ప్రపంచంలో 11వ పెద్ద భాష. ఇది గర్వంగా మనందరం చెప్పుకోవాలి. భారతదేశంలో కూడా హిందీ తర్వాత తెలుగే పెద్ద భాషగా ఉండే ఈ మధ్య కాలంలో గుజరాతీ 2వ భాష అయి మనం 3వ భాషలోకి పడిపోయాం. తెలుగును రక్షించుకోవాలి, తెలుగు కళలను రక్షించుకోవాలి, తెలుగు సంస్కృతిని రక్షించుకోవాలి. అందుకోసం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ తెలిసింది. ఆ ఆనందాన్ని ఈరోజు మనం అందరం చూసాము. అన్నీ నశిస్తాయి, కళ మాత్రమే చివరికి మిగిలి ఉంటుంది. దాన్నే ఒక తెలుగు కవి చెప్పాడు, గుడి కూలును నుయ్యి పూడును వడి నీళ్లను చెరువు తెగును వనమును కిలమవు చెడనిది పద్యము సుమ్మి కుడి ఎడమల చూడ కన్న గువ్వల చెన్న అన్నాడు. చెడనిది పద్యము మాత్రమే కాదు, చెడనిది కళ. కళ అనేది చిరకాలం వర్ధిల్లుతుంది. కళ కోసం మనందరం శక్తి వంచన లేకుండా పనిచేయాలి. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు తెలుగు యూనివర్సిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.